Okay. Okay, Akka. Can I see all people, Akka? I can't see any. Yes, yes. Okay. ఈ శుభ సాయంత్రం వేళ ప్రభు పేరట మీకందరికీ నా నమస్సుమాంజలు. మరి విశేషంగా సృష్టికర్త అయిన మన పరలోకపు తండ్రి అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని ప్రభు మహిమార్థమై ఆయన వాక్యంలోని సత్యాలను గ్రహించే అవకాశంగా మనం తలంచుకొని ఆసక్తితో ఒకవేళ ఆయన వాక్యాన్ని వినగలిగితే ఖచ్చితంగా అందులోని సత్యాలను మనం గ్రహించే అవకాశం ఆయన మన కృపతో అనుగ్రహించాడని భావిద్దాం. అందుకొరకై ఆయనకు స్తుతులు నేను చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, గొప్ప ప్రేమమేడ మీరు కృపతో మరొక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించి ఉన్నారు. కృప చేత అనుగ్రహింపబడిన ఈ దినాన్ని సద్వినియోగపరచుకుంటూ ప్రభు మా పాపముల నిమిత్తం మేము పరితాపము నుండి పశ్చాత్తాపడుతూ మీ ప్రియ కుమారుని చేత మాకు ఇవ్వబడినటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకున్నట్టుకు మీ కుమారుని మా రక్షకుడుగాను ఆయనను ఈ లోకంలో పంపిన మీరు ఈ మొత్తానికి కర్తగాను పూర్ణ మనసుతో మేము అంగీకరించడాన్ని బట్టి కృప మీకు విధేయులమై మా జీవితాలను మరి విశేషంగా ఈ అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు మీరే మాకు తోడు నీడ అయి ఉండి నడిపిస్తున్నారని విశ్వసిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసునామమున మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, అద్భుతకరంగా దేవుడు ఈ లోకం సృష్టి చేసిన తర్వాత ఆయన ఉన్నతమైన ఆలోచనలతోనూ గొప్ప కోరికతోనూ మనిషిని సృజించినాడని వాక్యంలో మనం చూస్తాం. అయితే సృష్టికర్త అయిన ఈయన తన సృష్టి తనకు విధేయులుగా ఉండవలనని కోరుకున్నాడు అంతే. అయితే ఆ విధేయత స్వేచ్ఛగా స్వచ్ఛంగా మానవుడు తనకు తానుగా విధేయత చూపించాలని మాత్రమే ఆయన కోరుకున్నాడు. దీని నిమిత్తమై ఆయన నరునికి స్వేచ్ఛ నిర్ణయ అధికారాన్ని ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటారు. ఈ ఫ్రీ విల్ ఇవ్వబడిన తర్వాత నరుడు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను, అపారమైన జ్ఞానాన్ని, ఆయన సర్వశక్తి సంపదలను గ్రహించి ఆయన ఎంత గొప్పవాడు అని కీర్తించడానికి అవసరమవుతుంది ఈ స్వేచ్ఛ నిర్ణయాధికారం. దానికి మునుపే విషయాలను విశేషమైనవి, తక్కువైనవి అని గ్రహించగలిగిన జ్ఞానం కూడా ఆదాముకి ఇవ్వబడింది. ఇవన్నీ చేసిన తర్వాతనే దేవుడు ఒక చక్కటి వనాన్ని ఏర్పాటు చేసి అందులో నరునికి జతగా ఒక స్త్రీని చేశాడు. హవ్వ అని పిలుస్తాం మనం. అయితే అద్భుతమైన ఆ వనంలో ఎన్నో రకాల ఫల వృక్షాలను ఆయన ఏర్పాటు చేసిన తర్వాత
ఒక్క వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్పాడు. తిను దినమున నువ్వు నిశ్చయంగా చదవు అని చెప్పాడు. తర్కం కొద్దీ మనం చాలాసార్లు ఏంటి ఆ చెట్టు, ఏంటి ఆ పండు, పెట్టడం ఏంటి, తినొద్దనడం ఏంటి అన్న ఆలోచన కూడా మనం పోతాం. కానీ విశేషంగా అక్కడ చెట్టు లేకపోయినప్పటికీ కూడా ఆ మాటకు విధేయత కలిగి ఉంటాడా ఆదాము లేదా అనేది మాత్రమే ముఖ్యమైన ప్రశ్న. తినొద్దు అని చెప్పిన ఆ చెట్టు ఫలములు ఏ దశలోనూ ఏ కారణాన కూడా ఆదాము తినకూడదు. ఎందుకంటే తన ఎదురుగా ఉన్నది సర్వ సృష్టికర్త. ఆయనతో చాలా చాలా ఆ, అనుబంధం కలిగినటువంటి దశలో ఉన్నాడు అప్పుడు ఆదాం. అయినప్పటికీ అవిధేయుడు అయిపోవడానికి కారణం ఆయనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛా నిర్ణయాధికారం. ఈ నిర్ణయాధికారం వలన హవ్వ తనను ప్రలోభ పెట్టిందని, తనను అడగడం వలన నేను తిన్నానని ఇతరుల మీదకి నెపం వేసే అవకాశం తీసుకున్నాడు ఆదాం. అయితే నేరం తనదే. ఈ కారణాన ఆదాము దేవుని దగ్గర నుండి సంబంధాన్ని కోల్పోయాడు. వాక్యంలో నిశ్చయముగా చచ్చదవు అని ఉంది. కానీ ఆ దినం సాయంకాలం వేళ దేవుడు ఆదామా అని పిలిచెను అని ఉంది. ప్రభువా ఇదిగో నేను ఉన్నానని అని ఆదాము జవాబు. అంటే బ్రతికే ఉన్నాడు కదా అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు బోధకుడు మనకు సాధారణంగా అంటే వెంటనే ప్రశ్న వస్తుంది, నిశ్చయంగా చచ్చదు చెప్పింది మరెవరో కాదు, సృష్టికర్త మహాదేవుడు. ఖచ్చితంగా జరిగి తీరాలి, జరగకపోతేనే పొరపాటైంది. మరి ఆదాం అయితే బ్రతికే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. ఎందుకన్న ప్రశ్న మనకు ఎందుకు రాదు? వచ్చింటది బహుశా. అయితే జవాబు కోసం వెతికామా లేదా అనేది మరో ప్రశ్న. అప్పుడు సంఘాలలో, ఆరాధనలో మన పాస్టర్ వారు మనకు ఆత్మీయంగా చనిపోయాడు అన్న భావన లేదా అటువంటి భావ వ్యక్తీకరణ, అటువంటి పదజాలం వాడి ఉంటారు. ఆత్మీయంగా చనిపోవడం ఏంటో డిస్క్రిప్షన్ నేనైతే వినలేదు ఇంతవరకు. ఆత్మీయంగా చనిపోవడం అంటే కూడా ఏంటో తెలియాలి. అసలు దేవుడు వాడిన ఈ పదం నిశ్చయంగా చచ్చెదవు, మరణము అనేది ఒకటి ఉందని తెలియని దినాన, అంటే సమస్తం ఆదాం దగ్గర జరిగింది, సమస్తము మొదటిసారి. మరణమే లేదు, ఆదాంకి ఎలా తెలుస్తుంది అది మరణం అని? సో ఇట్ వాస్ ద ఫస్ట్ టైం దట్ గాడ్ యూజ్ దట్ వర్డ్ డెత్ ఆర్ యు విల్ డై. ఈ మరణాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం బైబిల్ చదివినప్పుడు? అంటే మామూలుగా మనం ఎవరైనా ఇప్పుడు ఈ మన దైనందిన జీవితంలో చూసినప్పుడు మరణం, ఊపిరి లేకపోవడం, పన్ను పెట్టడం, వారిని తర్వాత ఏదో పెట్టెలో పెట్టి విస్థాపన చేయడం, ఇవి చూసాం. సో మరణం అంటేనే మనకు వెంటనే అటువైపు వెళ్తుందా ఆలోచన? మరి వెళ్ళినప్పుడు ఆదాంకు అలా జరగలేదే అన్న ప్రశ్న మనకు రావాలి ఖచ్చితంగా. రాదా? వచ్చిన జవాబు కొరకు వెతకాలి, వెతికి ఉండాలేమో. ఈ సందర్భంగా నేను కూడా నా దగ్గర దగ్గర 48 సంవత్సరాల పాటు ఈ ప్రశ్నకు అంటే ఇటువంటి ప్రశ్న పుట్టింది. పుట్టిన తర్వాత జవాబు దొరకలేదు. 48, 49 సంవత్సరాలు నాకు వచ్చినప్పుడు ఒక జవాబు దొరికింది. డెత్ అంటే ఏంటి?
డెత్ ఈస్ సెపరేషన్ ఆఫ్ సంథింగ్ ఫ్రమ్ సంథింగ్. ఒక దాని నుండి మరి ఒకటి సంబంధము తెగిపోవడాన్ని డెత్ అంట. ఒకవేళ ఇది గ్రహించడానికి కొంచెం ఇబ్బంది కానీ ఏమన్నా కానీ ఉంటే, ఒకసారి మనం మన టెలివిజన్ కానీ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైస్ ట్రబుల్ వచ్చినప్పుడు రిపేరర్ వచ్చి చూడమంటే చూస్తాడు. సార్ బోర్డు డెడ్ అయింది అంటాడు. బోర్డులో లైఫ్ ఉందా డెడ్ కావడానికి? జీవం లేదు కదా, మరి మరణించడం ఏంటి? సో మరణం అంటే దాని వరకు వచ్చిన ఒక సప్లై, అంటే అంతవరకు రావాల్సిన ఒక సప్లై ఎక్కడో ఆగిపోయింది. ఆ సప్లై సపరేట్ అయిపోయింది, కట్ అయిపోయింది. ఆదాముకు దేవునికి కూడా జరిగింది ఇది. ఎప్పుడు జరిగింది ఇది? తిన్న తినిన దినమున నీవు నిశ్చయంగా చచ్చెదవు. దినము కంటే కూడా ఆ క్షణమే అనుకోవచ్చు. ఆ క్షణముననే ఆదాముకు దేవునికి ఎడబాటు ఏర్పడింది. అప్పుడు ఏర్పడిన ఆ ఎడబాటు ఇప్పటి వరకు కొనసాగుతుంది. అయితే గ్రంథంలో మనం చాలా చోట్ల దేవుడు కరుణామయుడు అని చూస్తాం, దయామయుడు, కృప కలిగిన వాడు. ఈయన దయా కరుణ ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి? కొన్ని ప్రవక్తల గ్రంథాలు మనం చదివినప్పుడు ఆయన ఎంచుకున్న ప్రజలు ఇశ్రాయేలీయులు అవిధేయత చూపినప్పుడు దేవుడు వారిని శిక్షించే తీరు ఈయన దయామయుడు అన్న దానికి కొంచెం భిన్నంగా, మనకు ఇబ్బందికరంగా ఆ మాటను నమ్మడానికి, లేదా అంటే సరిగా తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అనిపిస్తుంది. అంత తీవ్రమైనటువంటి శిక్షలు ఇశ్రాయేలీయులు పొందుకుంటారు. అది వారి అవిధేయతను బట్టి, ఆఫ్ కోర్స్. అయితే కరుణామయుడు అయి ఉండి, దయామయుడు అయి ఉండి అలా ఎలా అనిపిస్తుంది కదా? మరి ఆయన దయ, ఆయన కరుణ ఎక్కడ చూడవచ్చు అంటే ఇక్కడే ఆదాము దగ్గర నుంచి చూస్తాం. ఇక్కడ ఆదాముతో దేవునికి ఉన్న సంబంధం కట్ అయిపోయింది. కట్ అయిపోయినప్పుడు ఏం జరిగి ఉంటుంది? కట్ కాకమునుపు ఎలా ఉండింది అదేదో తెలిస్తే కట్ అయిన తర్వాత ఏమైందని తెలుస్తుంది. మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున నరునిచ్చే అని తనలో ఉన్న మరో ఇద్దరితో దేవుడు సంభాషించినట్లు మనం ఆదికాండంలో చూస్తాం. ఆ సంభాషణ మనకు ఒక మంచి తలంపును కలిగిస్తుంది. వాక్యం ముందుకు మనం నేర్చుకునే కొలది దాని యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. అలా చెప్పినటువంటి దేవుడు ఆ ఇద్దరి, అంటే మొత్తం ముగ్గురు కలిసిన సమ్మతితో నరుని ఏర్పాటు చేశారు అంటే మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున మనకేమున్నాయో అవి కలిగిన వాడుగా నరుని చేద్దాం అనేది మనకున్న దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అర్థమైంది. ఇందులో వేరే లోతైనటువంటి దీర్ఘాలు గుణితాలు తీయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ వాస్. సో నరుడైనటువంటి ఆదాము కూడా భూలోకంలో మాత్రమే ఉన్నాడు. లోకం వేరు, తండ్రి అయిన దేవుడు మహా ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నాడు. కానీ
ఆదాము కొరకు వచ్చేవాడుగా, ఆదాముతో సమయం గడిపేవాడుగా మనం ఆదికాండం మొదటి 2-3 అధ్యాయాల మనం చూస్తాం. ఇక్కడ ఆదాము దేవునితో సంబంధం కట్ కాక మునుపు ఎలా ఉన్నాడంటే, దేవుడు పిలిస్తే దేవుడి దగ్గరకు వెళ్ళేవాడు. అసోసియేషన్ వాజ్ సో క్లోజ్ వారిద్దరి మధ్య. సో దే యూస్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. సమయము ఏదైనా వనంలో గడిపేవారు అని మనం అర్థమైంది ఇంతవరకు బైబిల్. దేవుడు మహాపరిశుద్ధుడు. పరిశుద్ధులైన వారు మాత్రమే ఆయనతో కానీ ఆయన సన్నిధిలో కానీ ఉండగలరు. దిస్ ఇస్ క్లియర్ టు ఎవ్రీ క్రిస్టియన్. ఆదాము ఆయనతో అంత క్లోజ్ అసోసియేషన్ కలిగిన వాడుగా ఉన్నాడు అంటే అర్థం ఆదాము కూడా అంతే ఇదిగా శుద్ధమైన బాడీ ఆర్ గ్లోరియస్ బాడీతో, దో హీ వాస్ మేడ్ అప్ పార్ట్ ఆఫ్ అర్త్, మంటితో చేయబడిన వాడైనప్పటికీ కూడా చర్మము ఈ దినాన ఉన్నట్టు కాకుండా మహిమతో గ్లోరియస్ బాడీ అయి ఉంది. దేవుడు విత్ హెవెన్లీ బాడీ, స్కిన్ లాంటిది లేదు. అయితే ఆకారం దేవునికి ఉంది అని ఆయన మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. కొన్ని చోట్ల దేవునికి ఆకారం లేదన్నట్టుగా కొంతమంది చెప్పవచ్చేమో కానీ బట్ వాక్యం ఆదికాండంలో చెప్పేదాని ప్రకారం ఖచ్చితముగా దేవునికి ఆకారం ఉన్నది. ఎన్నో చోట్ల మనం చూస్తాం దేవుడు తన చేయి చాచగా, దక్షిణాస్తము చాచగా, ఆయన చూడగా కళ్ళు లేకుండా చూడదు, ఆయన మాట్లాడగా నోరు లేకుండా. ఇది దేవుని యొక్క ఏమంటే దృశ్యం మనం ఆలోచన చేస్తాం. ఓకే, ఇటువంటి స్థితిలో అంటే ఆదాము కూడా దేవునితో సన్నిహితంగా ఉండి సమయం గడపదగిన స్థితిలో ఉన్న ఆదాము ఈ అవిధేయత వలన, ఆయనతో సంబంధం కోల్పోవడం వలన ఈ గ్లోరియస్ బాడీ అక్షయమైన శరీరము కలిగిన వాడై ఉన్నటువంటి ఆదాము క్షయమైన శరీరము కలిగిన వాడుగా నిలబడిపోయాడు. దేవుని మాటను బట్టి నిశ్చయంగా చచ్చెదవు అంటే దిస్ వాజ్ డన్. సపరేషన్ ఆఫ్ అక్షయమైన బాడీ, శరీరము క్షయమైన శరీరముగా మారిపోయింది. సంబంధం తెగిపోవడం వలన ఇది జరిగింది. ఏమైతుంది ఈ క్షయమైన శరీరంతో? క్షయమైన శరీరం అవ్వడం వలన దినమునకు డిటీరియోరేట్ అయితే వస్తుంది, క్షీణిస్తూ వస్తుంది. అది దాని స్థితి. ఏదో ఒక దినాన అది క్షీణించి ఒక దశకు చేరుకున్నప్పుడు ఇక మరి పని చేయదు. ఒకవేళ ఆదాము అవిధేయుడు కాకపోయి ఉండింటే నిత్యం అక్షయమైన శరీరంతో అందరూ ఉండేవాళ్ళమే, మనం కూడా. అయితే ఈ సపరేషన్ జరిగిపోయింది. ఆదాము అక్షయమైన వాడితో శరీరంతో ఉండడం వలన మరణము ప్రవేశించింది. అదే క్షీణత సంభవించి ఏదో ఒక దినాన మరణము సంభవిస్తుంది. ఇది ఆదాము వలన సమస్త మనుష్య జాతికి సంక్రమించినటువంటి ఒక సంభవం. దీని ద్వారా దేవుడు మరింతగా ఆదామును శిక్షిస్తూ ఇంకో రకంగా ఏమీ చేయలేదు, నాశనం అయిపోవడానికి ఏమీ చేయలేదు. ఇక్కడనే మనము ఆయన కరుణను చూస్తాము. తొలి దశ ఇవన్నీ దేవునికి తెలుసు కదా.
క్షయమైన శరీరంతో ఏదో ఒక దినాన ఆదాము మరణిస్తాడన్న విషయం దేవునికైతే ఏర్పాటు చేసింది ఆయన మనకు. అయితే ఆ బ్రతికిన అన్నాడు ఎలా బ్రతకాలో చెప్పాడు. భూమిని దున్నుకొని బ్రతకాడు. ఇది ఆయన దయ. ఇంత మాత్రం కాదు, ఆయన మహాకృప కూడా ఉంటే ఈ దోషము, ఈ తప్పిదము చేసి ఆదాము నాతో సన్నిహితత్వం కోల్పోవడం వలన నా సృష్టి నాకు దూరమైంది. నేను సృజించిన ఈ నరుడు నాకు దూరమైనది. నా సృష్టి తిరుగా నా సన్నిధికి, నా దగ్గరికి రావు అనేది ఆయన బలమైన కోరిక అయింది. ఇది ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయంలో మనం దయచేసి పర్టికులర్ రెఫరెన్సెస్ నేను చెప్పకపోవచ్చు, గమనించండి. వాటి భావం మాత్రం మీకు అందుతుంది. ఆయన యొక్క సంకల్పం తిరిగి మనుష్య జాతిని తన సన్నిధిలో నిలబెట్టుకోవాలి అనేది ప్రగాఢమైన కోరిక. ఇది ఆయన గొప్ప కరుణకు, ఆయన దయామయుడు అని చెప్పడానికి గొప్ప నిదర్శనం. ఇందుకొరకు ఆయన నిరంతరం ఆలోచన కలిగిన వాడే, అందుకొరకు అవసరమైన సమస్త ఏర్పాట్లను చేస్తూనే వస్తున్నాడు. మనం బహుశా గ్రహించామా లేదా అన్నది ఒక ప్రశ్న. ఎక్కడెక్కడ చేశాడు, ఏం చేశాడు అన్నది ఒక చిన్నపాటి దానికి జవాబుగా, ఈ మానవుడు, ఈ స్థితిలో ఉన్న ఈ మానవుడు నా సన్నిధికి రావాలంటే వాడు శుద్ధుడై ఉండాలా, పరిశుద్ధుడై ఉండాలి. ఇప్పుడు వాడి స్థితి మాత్రం అలాంటి లేదు. ఎలా ఉంది? అవిధేయత. దీన్ని ఒక టర్మ్ పెట్టేసి పాపము ఉంది. సో పాపము చేసిన వాడైనందువలన పాపి అయింది. ఇటువంటి స్వభావం కలిగిన వాడు దైవ విరుద్ధమైనటువంటి ఈ సంగతి వలన దైవ సన్నిధిలో నిలబడడానికి అనర్హుడు. ఇందాక చెప్పాను, ఆయన నిరంతరము ఈ నరుని తన సన్నిధికి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇటువంటి నరుణ్ణి, పాపంతో నిండిన ఈ నరుణ్ణి పాపం లేకుండా తన దగ్గర తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం ఏర్పాటు చేయబడింది పాప పరిహారార్థము ఏర్పాటు చేయబడింది. పాపము పరిహారము చేయబడుటకు ఒక ఏర్పాటు, అది రక్త ప్రోక్షణ. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళికలో ఒక భాగం. ఏంటది అంటే, జంతు పక్షి యొక్క రక్తము వలన నరుని పాపము కొంతవరకు లేదా కప్పివేయబడుతుంది, కనిపించకుండా. శుద్ధి చేయబడదు సుమా, గమనించాలి. అదేంటది? మనిషి రక్తము కంటే ఒక జంతువు, ఒక పక్షి యొక్క రక్తం ఎలా పాపమును కప్పివేస్తుంది అనేది ఒకవేళ అయితే చిన్నపాటి లాజికల్ దీనితో లేదా జవాబుగా, నరునికి ఉన్నటువంటి స్వేచ్ఛ నిర్ణయం వలన నరుడు పాపం చేసే అవకాశం వచ్చి పాపం చేశాడు, అవిధేయుడు అయ్యాడు. అయితే పక్షికి, జంతువుకు ఈ అవిధేయతకు గురయ్యే అవకాశం లేనందువలన వాటి శరీరాలలో ఉన్నటువంటి రక్తము ఇవ్వబడినది యథాతథంగా అలాగే ఉంటుంది. ఇదేంటిది రక్తంతో ఇంత లింక్ ఉందా అంటే,
దేవుడు అనుగ్రహిస్తే మరొక దిన క్షుణ్ణంగా మాట్లాడుకుని రక్తం ఇచ్చాడు. ఏం చెప్పాడంటే జంతు రక్తము కానీ పక్షి రక్తం కానీ ప్రోక్షించడం వలన ఆ పాపము కొట్టివేయబడుతుంది అని చెప్పడానికి కారణం జంతు రక్తంలో కానీ పక్షి రక్తంలో కానీ అవిధేయత అనగా పాపము లేకపోవడమే కారణం. అది శుద్ధ రక్తం. శుద్ధమైనటువంటి రక్తము పాపమును కప్పివేస్తుంది. ఇది ఆయన గొప్ప ప్రణాళికలో గొప్ప. సరే, ఇంతవరకు చెప్పినటువంటిది ఒక ప్రీఫేస్ లాగా అయితే దీని తర్వాత దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన గొప్ప ప్రణాళికను బట్టి మానవుని తన దగ్గరకు తీసుకోవడం, తన ప్రణాళిక ఎలా సఫలం చేయించుకున్నాడు అనేది అర్థమవుతుంది తర్వాత. సో దీనికి మనం తెలుసుకోవాల్సిన అంశం విశ్వాసం. విశ్వాసము అంటే సాధారణంగా అంటే అందరికీ దాదాపు తెలుసు, దీని యొక్క భావం తెలుసు, అర్థం తెలుసు. అవునా అనుకునేటంత సంగతి కూడా ఇందులో ఉంది. మరి విశ్వాసము అంటే నమ్మడం. ఇందులో కొత్తదనం ఏమి నమ్మడం కాక మరొక అర్థం ఉందా విశ్వాసానికి? లేదు. మరి ఏంట నమ్మడం? నమ్మడము విశ్వాసము ఒకటేనా అంటే నా దృష్టికి అయితే కాదు అని ఏకదాటిగా కొట్టేయలేను. కానీ నమ్మకములో నుంచి వచ్చేదే విశ్వాసం. నమ్మకము ఒకవేళ ఫస్ట్ లెవెల్ అయితే, నమ్మకం అనే ఫీలింగ్ అదొక ఫస్ట్ లెవెల్ అయితే, దాని పరాకాష్ట చిట్ట చివరి లెవెల్ విశ్వాసం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 23 నుండి 29 వరకు. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారైతిమి. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడాయను కనుక ఇక బాలశిక్షకుని కింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో గ్రీసు దేశస్థుడని యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. థ్యాంక్ యూ అక్క. మీరు కరెక్ట్ గానే ఆపారు. 25వ వచనం దగ్గర ఆపారు. మరి సరే, అంటే విశ్వాసం సంబంధం అయింది అయితే అంతవరకే ఉండాలి. కానీ దాని తర్వాతది కూడా అవసరమై ఉంది కనుక మీరు కొనసాగేలా నేను అలాగే సైలెంట్ గా ఉన్నాను అనమాట. సరే, విశ్వాసము ఇది అంతా కూడా దేవుడు, మరొకసారి గుర్తు చేస్తున్నాను, దేవుని గొప్ప ప్రణాళికలోని భాగం ఇది కూడా. అంటే ఆయన నిరంతరము మనిషి కొరకు ఏమేమో చేస్తూనే ఉన్నాడు. నరుడు నా సన్నిధి నిలబడాలి. నరుడు నేను చేసుకున్న సృష్టి, నా కొరకు నేను చేసుకున్న సృష్టి.
నేనిచ్చిన ఒక అద్భుతమైన వరాన్ని, స్వీయ నిర్ణయాధికారం, ఫ్రీ విల్ అనే ఒక వరం, అది అటువంటి వరాన్ని మిస్యూజ్ చేసుకున్నందువలన, వాడకూడని విధంగా వాడుకోవడం వలన దూరం అయిపోయింది. అటువంటి వాడిని తిరిగి తెచ్చుకోవాలంటేనే ఏదో మంత్రం చేసినట్లుగా వాడిని తెచ్చుకోవచ్చు, సర్వాధికారం కలిగిన వాడు కదా అనుకుంటాం. అయితే అదే సమయంలో దేవుడు న్యాయవంతుడు. ఈ అట్రిబ్యూట్స్ అన్ని కూడా దేవుడికి ఉన్నాయి. ఏ ఒక్క లక్షణము కూడా వాక్యం చదివేటప్పుడు కానీ, వాక్యాన్ని తెలుసుకునేటప్పుడు కానీ, ఆయన లక్షణము ఏది కూడా దాటుకోకూడదు, మీరకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన లక్షణము ఇప్పుడు నేను ఇందాకనే చెప్పాను, కరుణామయుడు, దయామయుడు. మరి తను ఎంచుకున్న, తను చోజన్ పీపుల్ అయినటువంటి ఇశ్రాయేలీలకు అంత శ్రమలు ఇవ్వడం ఏంటి? అది కరుణ ఎలా అవుతుంది, దయ ఎలా అవుతుంది అనేది మానవ జ్ఞానం. అయితే దీర్ఘదర్శనం ఏంటంటే, ఆయన కరుణ మొదటి నుంచి చెప్తూనే వస్తుంది. ఆయన దయలో ఒక భాగం అది. నువ్వు పొలం చేసుకొని బ్రతుకు అనడం కూడా ఆయన కృప. అది కాక మరేమవుతుంది? చెప్పింది వినలేదు కాబట్టి మరణం సంభవించడం ఏంటి? మరణించేలాగా అసలు ఆదామే లేకుండా చేయలేడా దేవుడు? అంతటితో నరజాతిని పూరా చేయి విడిచేసి ఏమన్నా కానీ పోని వదిలేయచ్చు. వదలకపోవడం కూడా ఆయన దయ కదా. ఈ రకంగా మనం ఆలోచన చేసి ఆయనకున్న అట్రిబ్యూట్స్, లక్షణాలు ఎక్కడ తప్పకూడదు. తప్పేలా వాక్యం వస్తే అది సరైన వాక్యం కాదు. అనుకోవాలి. సరే, ఇక్కడ దేవుడు తన ప్రణాళికను కొనసాగిస్తూ ఏం చేశాడని కొత్త నిబంధనలోని పౌలు అనే అపోస్తలుడు రాసినటువంటి భాగాన్ని చూపించారు. ఇందులో పాత దినాలలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయం ఏంటి, ఇప్పుడు ఏంటి అని పౌలు చెప్తున్నాడు. విశ్వాసము వెల్లడి కాక మునుపు, విశ్వాసము అంటే నమ్మడం అనేది తెలియక మునుపు అనుకోవాలన్నా, సరే అలాగే అనుకోవచ్చు. వెల్లడి కాక మునుపు అంటే వెల్లడి చేయబడక మునుపు అనుకో. ఏంటది? ఎందుకంటే ఆదికాండము 15:6 ఆ, ఆదాము అబ్రహాం ఏం చేశాడు? అక్క చదవండి. 5 అక్క ఆదికాండము 5 ఎన్న వచ్చినామమ్మా? అక్క ఐదవ అధ్యాయం కాదక్క, 15వ అధ్యాయం. సారీ, 15వ అధ్యాయము 6వ వచనం అక్క. 6. దీని కారణంగా అతడు 30 నెలలైన సునామీ అలలు తెచ్చుకున్నాయి. 1906లో అతడు యెహోవాను నమ్మెను, అతనికి అది నీతిగా ఎంచబడెను. బలమైన సునామీకి దారి తీసింది. 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. థ్యాంక్ యూ. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. అంతే కదా, అంతే కదక్క, నమ్మినాడు. సో ఇంగ్లీష్ వర్షన్ లో చూస్తే హ్యాడ్ ఫెయిత్ అని ఉంది. ఫెయిత్ అనే వర్డ్ యూజ్ చేయబడింది. సో విశ్వాసమే. ఇక్కడ పౌలు విశ్వాసం వెల్లడి కాక మునుపు అన్నాడు. వెల్లడి కాక మునుపు అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడడానికి ముందు కూడా, అంటే దాదాపు 400-500 సంవత్సరాల ముందు ఉన్నటువంటి అబ్రహాం దగ్గరనే అబ్రహాం నమ్మడం జరిగింది దేవుణ్ణి కదా.
అప్పుడు ఏమని నమ్మినట్లు అబ్రహాము అది ఇంకా వెల్లడి చేయబడలేదు అని పౌలు చెప్పడంలో ఉన్న తేడా ఏంటో ఉంది. దేవుడు అబ్రహామును పిలిచి మాట్లాడినప్పుడు అబ్రహాము గురించి ఒకటే మాట, ఆయన తన దైనందిన జీవితము ప్రతిమలు చేసుకొని అమ్ముకొని జీవనం కొనసాగించేవాడని మనకు తెలుస్తుంది. ఇతర దేవతల ప్రతిమలు చేసి, చిత్రం ఏంటంటే ఆయన ఏ దేవతను కొలుస్తున్నాడో వాక్యం అయితే చెప్పలేదు, కానీ ఏ దేవతను కొలిచినా కొలవకపోయినా దైవం అనేది ఒకటి ఉందని, దానికి భయపడాలా అని, లోబడి ఉండాలనేది మాత్రం అతను తెలుసని నేను అందువలననే బెస్ట్ ఆఫ్ ద వర్స్ట్ లో ఆదామును చూస్ చేసుకున్నాడేమో దేవుడు. ఉన్నంతలో తను నీతిమంతుడై ఉన్నాడు. ఏ విషయమైన నీతి అంటే మానవ నీతి, దైవ నీతి కాదు. అంటే చక్కని జీవితాన్ని కలిగి ఉన్నాడు, పైగా దైవ భయం కలిగిన వాడై ఉన్నాడు. చేసేది విగ్రహాలు అయినప్పటికీ కూడా ఎవరో ఒకరు ఉన్నారు అనేది భావన ఆయనకి అయి ఉండవచ్చు. బహుశా అందుకేనేమో దేవుడు మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడే కిమ్మనకుండా మాట్లాడకుండా మాట్లాడింది స్వరం. ఎదురుగా మనిషి అయితే లేడు, ఆకాశం నుండి స్వరం, నీవు లేచి ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తే ఖచ్చితంగా ఆశ్చర్యము అద్భుతము. ఎవరు మాట్లాడుతున్నారు నాతో? అబ్రహామా? ఎవరు కనపడరు కానీ వినపడుతుంది. ఇది ఖచ్చితంగా దైవ సంబంధమైనటువంటి పిలుపు. కనుకనే మాట్లాడక కిమ్మనక లేచి వెళ్తాను అన్నట్టుగా వచ్చాడు. తన సంసిద్ధతను తెలియపరిచినట్టు. ఇది దేవునికి అత్యంత ఇష్టమైపోయింది అనిపిస్తుంది. వాట్ అన్ యాక్షన్ సచ్ obediently he accepted. So God's choice was correct అనిపిస్తుంది. ఎన్నుకున్నాడు, సరే ఆదాము కొనసాగి. ఇక్కడ ఆదాము నమ్మాడు, దేవుని నమ్మాను. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మితే నీతిగా ఎంచబడతాము. ఓకే, ఇట్స్ అడిషనల్ పాయింట్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్. అయితే నమ్మడం జరిగింది. ఏం నమ్మినాడు అంటే ఈయన దేవుడై ఉన్నాడని నమ్మాడు. ఏ దేవుడు అన్న విషయం ఆయన స్పష్టత ఉందో లేదో వాక్యంలో లేదు కనుక మనకు తెలియదు. అయితే పౌలు దగ్గర ఉన్నటువంటి వాక్యం మనం చదివినప్పుడు ఇక్కడ ఏమని నమ్మాలంటున్నాడు, లేదా విశ్వాసం వెల్లడి కాక మునుపు ఏం చెప్తున్నాడు? విశ్వాసము వెల్లడి కాక మునుపు వెల్లడి అయింది అక్కడ. అంటే వెల్లడి అయింది అని నేను చెప్తున్నాను. అయిందా అంటే తనతో మాట్లాడిన వాడు దేవుడు, ఆయనను నమ్మాలి అని నమ్మాడు అబ్రహాం. సో ఆయన వరకు ఒకటి ఎవరిని నమ్మాలన్న విషయం తెలిసింది, నమ్మాడు. పౌలు ఏం చెప్తున్నాడంటే విశ్వాసం వెల్లడి కాక మునుపు అనడంలో ఎవరిని విశ్వాసం, ది ఆబ్జెక్ట్ unto which you have to pay your belief or faith, on which you need to pay your faith అనేది వెల్లడి కాలేదు అంటున్నాడు.
ఇది అబ్రహాం వరకు కాదు, కానీ ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ సందర్భమైనటువంటి అంశాన్ని తీసుకుని పౌలు చెప్తున్నారు. ధర్మశాస్త్రము ఇవ్వబడిన కారణాన్ని పౌలు చెబుతూ, ఎందుకు ధర్మశాస్త్రం ఇవ్వబడిందంటే అన్న ఉద్దేశాన్ని లేదా భావాన్ని లేదా లో గుట్టును లేదా మిస్టీరియస్ గా ఉన్నటువంటి అంశాన్ని తెలియజేస్తున్నారు. విశ్వాసం వెల్లడి కాక మునుపు అంటే ఇదేని నమ్మాలి అనేది మీ దగ్గర లేదు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి, పాటించుకున్నాయి. ఆ ఆజ్ఞలు వివరింపబడిన గ్రంథాలు ఆ 2-3 ఉన్నాయి. లేవియకాండము, ద్వితీయోపదేశకాండం, సంఖ్య వివరంగా చెప్పబడింది. అయితే అల్టిమేట్ గా దేన్ని నమ్మాలి అనేది దాదాపుగా లేదు. దేవుని నమ్మాలి. ఆ 10 ఆజ్ఞలలో మొదటిది దేవుని పూజించాలి. ఇక్కడ ఒక షాకింగ్ ఏది ఉంటుంది. మనం 10 ఆజ్ఞలు పాటిస్తే ఏం జరుగుతుంది? నరునికి పాటిస్తే అంటే చేయవద్దు అన్నవి చేయకుండా, చేయమన్నవి చేస్తే, పరిశుద్ధ విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి, తల్లిదండ్రులను పూజించాలి, గౌరవించాలి, దీర్ఘాయుషు వస్తుంది. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే ఏమొస్తుంది? నరహత్య చేయరాదు. చేయకపోతే ఏమొస్తుంది? చెప్పబడలేదు. అయితే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనకు ఇవి పాటిస్తే నిన్ను ఏం చేస్తానో, ఎలా ఆశీర్వదిస్తాను అనే వివరణ అయితే ఉంది. ఈ వివరణ అంతా కూడా భూ సంబంధమైనది. గమనించండి, అవసరమైతే మరొకసారి చదవండి. కారణం ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా ద లైఫ్ ఆర్ నరుని జీవితము మరణంతో సమాప్తం. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత, క్రీస్తు వచ్చి పోయిన తర్వాత, వెళ్ళిన తర్వాత మనిషి యొక్క జీవితంలో ఒక గొప్ప మలుపు మరణం. అది దీర్ఘ నిద్ర అవుతుంది, నాట్ ఎండ్. దీర్ఘ నిద్ర అయి నిద్రలో ఉన్నటువంటి వాడుగా తిరిగి లేస్తాడు నరుడు. ఎప్పుడు లేస్తాడు అనేది చెప్పడమే నూతన నిబంధన. ఇప్పుడు మనం నూతన నిబంధనలో ఉన్నాం, ఆ కాలంలో ఉన్నాం. ఈ కాలము పరిశుద్ధాత్మ దేవునికి అప్పగింపబడింది. ఏక దేవుడు నరుని జీవితాన్ని ఏర్పాటు చేసిన దినము, మధ్యకాలము, చివరి కాలం గా 3గా విభజిస్తే, క్రీస్తు వచ్చే వరకు పాత నిబంధన అదంతా తండ్రి అయిన దేవుని వశం. క్రీస్తు ఉన్నంత వరకు క్రీస్తు వశం కుమారుడు. ఆయనకు మరొక పేరు జీవము. నేనే జీవమునై ఉన్నాను. సో జీవము ఆయన మరణించి పునరుత్థానమైన తర్వాత జరుగుతూ ఉన్నటువంటి ఈ కాలం పరిశుద్ధాత్మ. మరి కొంచెంగా చూస్తే, ఆదిలో దేవుడు ముఖాముఖి సంభాషించాడు, తర్వాత స్వరంతో మాత్రమే మాట్లాడాడు. ఆ తర్వాత నిశ్శబ్ద కాలం ఉంది మలాకి తర్వాత. ఆ తర్వాత ఆయనకై ఆయన పూర్ణమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడే మనుష్య రూపంలో నరుల మధ్యనే జీవించాడు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ చూడండి, ముందు స్వరం, ముందు ముఖాముఖి, తర్వాత స్వరం మాత్రం, తర్వాత శరీరధారి అయి సహవాసం మనుషునితో జరిగిపోయింది. ఇప్పుడు అదృశ్యుడై మనతో ఉన్నాడు.
ఎల్లవేళలా ఇంతకు దేవుడు అయితే మనతో ఉన్నాడు. ఇది విషయం. సరే, ఇక్కడ పౌలు చెప్పినటువంటి ఈ అంశం ఏంటంటే, దేవుని ప్రణాళికలో భాగము ఈ పాపం నుండి విమోచించే వాడిని నరుని కొరకు పంపాలి అనేది ఉంది. ఆ ప్రణాళికను చేయడం ఎలా అన్న ప్రాసెస్ లోనే ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత కూడా నరుడు ఎవ్వరు కూడా విధేయతలోకి అయితే రావడం లేదు. భయము కలిగినప్పుడు మాత్రమే, నష్టం కలిగినప్పుడు మాత్రమే, దుఃఖం కలిగినప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. చాలా ఫ్రీక్వెంట్ గా ఇవన్నీ జరిగిపోయినాయి. ఎట్టకేలకు దేవుడికి విసుగు కలిగిందని అనుకోవచ్చా? కాదు. అయితే మానవుని బలహీనత దేవుడు గమనించాడు. కారణం, ఆదాము వలన సంక్రమించినటువంటి అవిధేయత వాని లోపల ఉంది. అందుకే ఒక భక్తుడు వాక్యంలోనే అంటాడు, నా పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించి. రోమీల పత్రికలో పౌలు, నాకు ఇష్టమైనది చేయకూడదని తలంచిన దానిని చేయుచున్నాను, కనుక చేయునది ఇకను నేను కాదు, నాలోని పాపమే అంటాడు. అదేంటది? తన చేతులతో తన కళ్ళతో చేసి ఇది చేసింది నేను కాదు, నాలోని పాపం అంటాడు. వేర్ ఫ్రమ్ ఇట్ వాస్? ఆదాం నుండి వచ్చింది, సంక్రమించింది. సో నరుడు తనకు తానుగా ఈ పాపను వేసుకొనలేడు అని గ్రహించిన దేవుడు ఇర్మియా 31:31లో చాలా స్పష్టంగా చెప్తాడు, నేను ఒక క్రొత్త నిబంధనను చేయబో కాలం వస్తున్నాను, చేయలేదు ఇంకా, చేస్తాను అని చెప్తున్నాను. అప్పుడు చెప్పబడినటువంటి ఆ నిబంధన ప్రత్యేకమైనది. ఐగుప్తు నుంచి వారిని బయటికి తీసుకొచ్చినటువంటి నిబంధన వంటిది కాదు. రాతి మీద అక్షరాలను రాసినటువంటి నిబంధన వంటిది కాదు. వారి హృదయముల మీద నేను రాయుదును. మరొక గొప్ప మాట, ఆయన దయను చూపించేటువంటి మాట, వారి పాపములు మరిక ఎన్నటికీ జ్ఞాపకము చేసి కొనను. ఇర్మియా 31 వచనం నుంచి 34 వస్తుంది. సరే, ఇలా చెప్పినటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు ప్రణాళిక, క్రీస్తుని పంపించడం జరిగింది. ఈ క్రీస్తే ఆప్షన్. విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? ధర్మశాస్త్రం మీదనా, దేవుడి మీదనా? దేవుని దృష్టికి కూడా తన మీద కాదు. ఇంకా తన మీద ఎంతవరకు అంటే, రక్షకుణ్ణి విమోచకుణ్ణి మీ యుద్ధకు నేను పంపునంత వరకు మాత్రమే నా మీద నేను ఇచ్చినటువంటి ఆజ్ఞల మీద మీ దృష్టి. ఎప్పుడైతే విమోచకుడు మీకు పంపబడి ఉన్నాడో, మీ విశ్వాసం ఈ ధర్మశాస్త్రం నుండి ఆయన మీదికి మళ్ళించాడు. సారీ, అది పోలియో గురించి. అది క్లారిటీ ఇస్తున్నాడు యూదులకు, తన కాలంలో ఉన్న యూదులకు క్లారిఫికేషన్. ధర్మశాస్త్రం కింద మనం ఎలా ఉన్నాము? మనము అనడంలో నేను యూదుడనే, మీరు యూదులే, తెలుసుకోండి, మనందరి కొరకు రక్షకుడు, విమోచకుడు, మెస్సయ్య అని పలకబడినటువంటి ఆయన రావడం జరిగింది. మీరు ఇంకా రాలేదు అని వేచి చూస్తున్నాడు. కాదు, అయిపోయింది. ఇంకా ఆయన మీద మన గురి ఉండాలి. వెల్లడి కాక మనకు ధర్మశాస్త్రం కింద ఉన్నాం. ఎలా ఉన్నాం అది కూడా చూడండి. కాబట్టి మనం విశ్వాసములో ఉన్న నీతిమంతులం అని తీర్చబడినట్లు
క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు అయిన. ఇందులో కూడా దేవుని దయ, కరుణ, కృప. ఈ ధర్మశాస్త్రమే ఎంచుకున్న ఈ ఇశ్రాయేలులకే దేవుడు ఇవ్వకపోతే ఇష్టానుసారమైన జీవితం జీవించి దేవునికి అత్యంత దూరంగా వెళ్ళిపోయినవారు. అలా కాకుండా నిబద్ధత కలిగిన జీవం జీవిస్తూ రక్షకుని కోసం, విమోచకుని కొరకు ఎదురు చూసే ఇంత వరకు వారి జీవిత శైలి ఒక క్రమశిక్షణలో ఉండాలని ఏర్పాటు చేయబడింది ధర్మశాస్త్రం. ఆ విమోచకుడు వచ్చాడు. ఆయనకు అప్పగించడం కొరకు, అప్పగించేంత వరకు మాత్రమే ఈ ధర్మశాస్త్రం మనకు అవసరమైంది. ఇప్పుడు వచ్చింది, రక్షకుడు వచ్చాడు. ఇంకా మనకు విడుదల లభించింది. ఎక్కడి నుంచి? ధర్మశాస్త్రం నుండి కూడా విడుదల లభించింది. ఎలా? ధర్మశాస్త్రం ఉన్నంత వరకు కుడికి తిరిగితే తప్పు, ఎడమకు తిరిగితే తప్పు, ఇది తప్పు, అది తప్పు, ఇది పాపం, అది పాపం అని చెప్పడం జరుగుతుంది. పాప నివృత్తికి దారి లేకున్నప్పుడు ఇప్పుడు అన్ని పాపములకు కలిపి నీ విశ్వాసమే నీకు దారి. రక్షకుని దగ్గరకు నీ విశ్వాసమే నీకు దారి. విశ్వసించినావా, ఆయన యొద్దకు దారి ఏర్పడుతుంది. ధర్మశాస్త్రం కింద ఎలా ఉన్నామంటే బందీలుగా ఉన్నాం, చెరలో ఉన్నట్లు ఉన్నాం. ఇంత అవసరమా అంటే అవసరమా అని అనుకున్నాడు దేవుడు. కనుకనే అంతటి కఠినమైనటువంటి ఆజ్ఞలను వాడు పొడిగించాడు. 10 ఆజ్ఞలు నెరవేర్చిన వాడు ఎవడు లేడు అని కూడా టైం. అక్కడ సమయం ఎంత అయింది? 9:33. ఇంకొక 2 minutes చెప్పమ్మా. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో విశ్వాసం వలన మాత్రమే మనము రక్షకుని చేరుకుంటాము అనేది ఇది గలతీ పత్రికలో పేతురు అని పౌలు చెప్తున్నటువంటి మాట. విశ్వాసం వెల్లడి ఆయన కనుక ఆయన కనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, ఎందుకంటే గొప్ప భాగ్యం లేదు. ఈ విషయమై రోము 4వ అధ్యాయము 5వ వచనంలో ఇంకా ఇంకొంచెం క్లారిటీ ఇస్తారు. రోమా 4వ అధ్యాయం 5వ వచనం. అక్క ఎవరండి? మ్యూట్ లో ఉన్నావమ్మా. నేను మ్యూట్ లో ఉన్నానా? పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువారి యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. రైట్. పని చేయక, ఇది ఒక అంటే విశేషమైనటువంటి వాక్య భాగమే. ఇందులో పని చేయక అనే దానికి ముందు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే, లేఖనం ఏమి చెప్తున్నది? 3వ వచనం, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఎవరైతే ఈ విశ్వాసం గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా మనం ఈ వాక్యం అవసరమవుతుంది. ఎందుకంటే మంచి పనులు చేయుట ద్వారా రక్షణ పొందవచ్చు అని బోధించే వారు ఉన్నారు. ఇది సరికాదు. దీనికి సాధ్యమైనంత ఎక్కువ సమయం పౌలు కేటాయించి వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. ప్రతి పత్రికలో దాదాపుగా చాలా వివరణ ఇస్తాడు. ఇచ్చేటప్పుడు చెప్తున్నాడు,
ఇక్కడ ఎవరైనా అంటే మంచి పనులు చేయడం వలన జీతం తీసుకుంటాం. మేము రక్షణ పొందుకుంటాము అని అనుకుంటే రక్షణ ఉచితం కాకుండా పోతుంది. ఎఫ్ఎస్సి 2:5 చెప్తాడు. ఆయన కృపావరమే తప్ప నరుడు తనకు తానుగా సంపాదించినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. సో faith, only faith will lead you, will take you to God and towards God and towards your salvation. Salvation is only for you. నీ కొరకు మాత్రమే కనుక ఆ రక్షణ భాగ్యం నీకు దొరకాలంటే విశ్వాసం ఒకటే మార్గం కనుక విశ్వసించాల్సింది ఒక్క క్రీస్తును మాత్రమే కనుక ఇది చేసుకుంటే రక్షణ భాగ్యాన్ని పొందుకుంటాం. తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆ దినాన దీర్ఘ నిద్ర తర్వాత లేపబడిన తర్వాత అక్కడికి వెళ్ళి నిల్చుంటాం. ఇది ఎంత గొప్ప భాగ్యమో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యోహాను సువార్త 3:18, 5:24. జడ్జిమెంట్ కూడా ఉండదు. గమనించండి, చెప్పింది యేసు ప్రభు నెరవేరుతుంది. అత్యంత కృప కలిగిన మా గొప్ప దేవ, మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తుంది. జ్యోతి అక్క గారి గురించి ఈ వీడియో దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ కరుణ చేత, మీ దయ చేత, మీ ఏర్పాటు నిమిత్తము వారు హాజరవున్నట్లు మీరు ఏర్పాటు చేశారని నేను విశ్వసిస్తూ వీటన్నిటిని బట్టి మీ ప్రేకుమారుడు మా రక్షకుడైన యేసునామమున మీకే స్తుతులు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.